మనం ఎప్పుడు మ్యాచ్ను ముందుండి గెలిపించే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ వనుకుండి నడిపించే వికెట్ కీపర్స్ గురించి ఎవరు మాట్లాడుకోరు. ఇన్ ఫ్యాక్ట్ ఆప్షన్ అయిపోయాక మన టీంలో ఎంతమంది క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు, ఎంతమంది క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు అని చూస్తారు తప్పిస్తే వికెట్ కీపర్స్ ఎవరున్నారా అని ఎవరు పట్టించుకోరు. అలాంటి కీపర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏ టీం దగ్గర బెస్ట్ కీపర్స్ ఉన్నారు, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ కంటెంట్ రెడీగా ఉంది. టీమ్ కంపారిజన్ అండ్ అదర్ టాపిక్స్ పైన టాప్ లెవెల్స్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ ఫస్ట్ చూడొచ్చు. ఇంకా వయ్యరు లేట్ మామా, ఏదో ఈ సబ్స్క్రైబ్ కొట్టేసే. నౌ లెట్స్ స్టార్టెడ్. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. ఈసారి అందరికంటే వీళ్ళ కీపర్సే కొంతవరకు వీక్ గా కనిపిస్తున్నారు. విష్ణు వినోద్ అండ్ ప్రభుసిమ్రన్ సింగ్ రూపంలో ఇద్దరు కీపర్సే ఉన్నారు. కిందటిసారి జాస్ ఇంగ్లీష్ ఉండేవాడు కాబట్టి చాలా గేమ్స్ కి అతనే కీపింగ్ చేశాడు. కొన్ని మ్యాచెస్ లో మాత్రమే ప్రభుసిమ్రన్ చేశాడు. అది ఈసారి వేరే ఆప్షన్ లేదు. మెయిన్ కీపర్ గా ఇతనే ఆడాలి. బేసిక్లీ మనోడైతే మంచి కీపరే. డొమెస్టిక్ సర్కిట్ లో పంజాబ్ టీమ్ కి రెగ్యులర్ గా వికెట్ కీపింగ్ చేస్తుంటాడు. ఇక్కడ ఇతను సీజన్ మొత్తం మంచిగా ఆడుతూ ఓకే. ఇన్ కేస్ ఏదైనా ఇంజురీస్ ఆర్ ఫామ్ కోల్పోయినప్పుడు సెకండ్ ఆప్షన్ గా విష్ణు వినోద్ మాత్రమే ఉన్నాడు. ఇన్ ఫ్యాక్ట్ ఇతను ఓపెనింగ్ బ్యాటరే, చాలా అగ్రెసివ్ గా ఆడుతుంటాడు. ఒకవేళ ఇతను రాణించలేకపోయాడు అంటే అలాంటప్పుడు కీపర్ విషయంలో కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలానో ఆప్షన్ లో ఇతను ఫారెన్ బ్యాటర్స్ ని బై చేశారు. అదేదో ఒక వికెట్ కీపర్ ని కొనుక్కుని ఉంటే సరిపోయింది. ఏదేమైనా చిన్న టెన్షన్ అయితే ఉంది. నెంబర్ 9 కలకత్తా నైట్ రైడర్స్. లాస్ట్ టైం కంటే ఈసారి వీళ్ళ వికెట్ కీపర్స్ ని బెటర్ చేసినప్పటికీ స్టిల్ ఎప్పటికీ పెద్ద నమ్మకాలు లేవు. ఫిన్ ఎలెన్, టిమ్ షెఫర్డ్ అండ్ తేజస్వి సింగ్ రూపంలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ పౌలిటర్స్ తో పాటు ఇండియన్ టాలెంట్ కూడా కనిపిస్తుంది. మెయిన్లీ టిమ్ షెఫర్డ్ చూసుకున్నా, ఫిన్ ఎలెన్ చూసుకున్నా వెరీ అగ్రెసివ్ బ్యాటర్స్, చాలా డేంజరస్ గా ఆడుతుంటారు. మరీ ముఖ్యంగా ఫిన్ ఎలెన్ చిన్న నాక్స్ అన్న మంచి స్ట్రైక్ రేట్ తో ఆడుతుంటాడు. అంటే టీమ్ కి కావాల్సిన ఓపెనింగ్ స్టార్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు. అదర్వైజ్ టిమ్ షెఫర్డ్ చూసుకుంటే ఇతను కన్సిస్టెన్సీ బ్యాటర్, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు. ఆల్సో యాజ్ వికెట్ కీపర్ గా చాలా లీగ్స్ లో ఆడున్నాడు. ఆల్సో తేజస్వి సింగ్ లాంటి ఇండియన్ ఎగ్జైటింగ్ వికెట్ కీపర్ కూడా కనిపిస్తున్నాడు. ప్రీవియస్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. డొమెస్టిక్ లో మెయిన్ కీపర్ గా కాదు కానీ బ్యాకప్ గా ఆడుతుంటాడు. ఇక్కడ చూడడానికి ముగ్గురు బాగానే ఉన్నారు. బట్ మెయిన్ కన్సర్న్ వచ్చేసి వీళ్ళు ఎంతవరకు ఐపీఎల్ పెద్దగా ఆడిందే లేదు. ముగ్గురు కలిపి 5 మ్యాచెస్ ఆడారు. అలాంటిది త్రూఅవుట్ ద సీజన్ కన్సిస్టెంట్ గా రాణిస్తారా అంటే పెద్ద డౌటే. మరి చూడాలి. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. ఈసారి వీళ్ళ కీపర్స్ బాగానే ఉన్నారు. డొనోవన్ ఫెరీరా, ధ్రువ్ జురెల్ అండ్ రవిసింగ్ రూపంలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ధ్రువ్ జురెల్ మెయిన్ కీపర్ గా ఆడతాడు. లాస్ట్ టైం సంజయ్ అన్ని గేమ్స్ లో ఇతనే కీపింగ్ చేశాడు. మీరు చూస్తే రీసెంట్ ఇండియన్ టెస్ట్ టీమ్ లోనూ కీపర్ గా ఛాన్స్ దొరికింది. మంచి గ్లవ్ వర్క్ తో క్విక్ స్టంపింగ్స్ అండ్ ఎక్సలెంట్ యాంటిసిపేషన్ చూపిస్తున్నాడు. అయితే సంజయ్ ఉన్నప్పుడు ఇతన్ని బ్యాకప్ కీపర్ గా గ్రూమ్ చేసుకున్నారు. ఇప్పుడు మెయిన్ కీపర్ గా రాణించాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు ఇతనికి ఇంజురీ అయినా ఆర్ ఫామ్ కోల్పోయినా రవిసింగ్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది. ఈవెన్ ఇతను ఫంటాస్టిక్ కీపింగ్ చేస్తాడు. ఎస్పెషల్ ఇప్పుడు బ్యాటింగ్ లో బాదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జోరల్ నిర్మించిన రిప్లేస్మెంట్ అవుతాడు అనిపిస్తుంది. ఆల్సో డొనోవన్ రూపంలో మరో ఆప్షన్ ఉంది. ఇతనైతే ఒక 40 ప్లేయర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ వికెట్ కీపింగ్ ఇలా అన్ని చేస్తాడు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు ఒక వికెట్ కీపింగ్ మాత్రమే చేసుకుంటూ కూర్చోడుగా అంటే కావాల్సిన సిచ్యువేషన్ వస్తే కీపింగ్ చేయడానికి వస్తాడు తప్పిస్తే ఒక రెగ్యులర్ కీపర్ అయితే కాదు. మోర్ ఓవర్ కీపింగ్ లో కంటే బౌలింగ్ లోనే ఫోకస్ ఎక్కువ పెడుతుంటాడు. మొత్తానికి క్యాజువల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. ఈసారి వీళ్ళ దగ్గర డీసెంట్ కీపర్సే కనిపిస్తున్నారు. 1-2 జాస్ బట్లర్, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్ అండ్ టామ్ బ్యాంటన్ ఇలా మొత్తం 4 కీపర్స్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ 4 మంచి కీపర్సే. కాకపోతే ఇప్పుడు కొంతమంది రెగ్యులర్ గా వికెట్ కీపింగ్ చేయట్లేదు. ఒకప్పుడు బట్లర్ అన్ని ఫార్మాట్ కి చేసేవాడు కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లాండ్ టీమ్ కి పెద్దగా చేయట్లేదు. చాలా తక్కువ మ్యాచెస్ లోనే చేస్తున్నాడు. అదనంటే గ్లెన్ ఫిలిప్స్ చూసుకున్నా న్యూజిలాండ్ టీమ్ కి చాలా మంది కీపర్స్ ఉండడంతో మనోడికి అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు డొమెస్టిక్ ఆడితే అక్కడ చేస్తున్నాడు తప్పిస్తే బ్యాటింగ్ పైన మోర్ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. అదే అనుజ్ రావత్ అండ్ టామ్ బ్యాంటన్ లీగ్ క్రికెట్లకు కీపింగ్ చేస్తున్న టైటన్స్ టీమ్ లెవెల్కి ఛాన్స్ దొరకడం కష్టమే. అయితే కిందటిసారి బట్లరే మెయిన్ కీపర్ గా ఉండేవాడు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఇతను ఒక్కడే ప్లేయింగ్ వల్ల ఆడతాడు కాబట్టి సో మరోసారి ఇతనే ఉంటాడు. మొత్తానికి కావాల్సిన ఆప్షన్స్ ఉన్నప్పుడు టైటన్స్ తడికొట్టేసుకుని కూర్చుంటారు. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ఈసారి వీళ్ళ కీపర్స్ విషయంలో కూల్ గా ఉంటారు. ఎందుకంటే రాబిన్ మిల్స్, రాన్ రికల్టన్ అండ్ క్వింటన్ డికాక్ రూపంలో ఎక్సైటింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ డికాక్ రాకముందు కీపర్ విషయంలో డౌట్ ఉండేది. ఒకవేళ రికల్టన్ ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటో అనుకున్నాం. ఇప్పుడు దంచేసే డికాక్ ని తెచ్చుకున్నారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ని మైండ్ లో పెట్టుకొని వీళ్ళని మార్చుకోవచ్చు.
డికాక్ ని స్టార్టింగ్ గేమ్స్ నుండి ఆడిస్తారు. ఒకవేళ అతను ఫామ్ లో లేకపోతే రికాల్ట్ అని తెచ్చుకుంటారు. వీళ్ళిద్దరిని రొటేట్ చేసుకోవడానికి స్పేస్ దొరికింది. కొంతమంది అనుకోవచ్చు ఇన్ కేసు ఇద్దరు దెబ్బేస్తే ఏంటి పరిస్థితి అని. ఇక్కడ ఆల్టర్నేటివ్ థర్డ్ ఆప్షన్ గా రాబిన్ బిజ్ లాంటి ఇండియన్ కొత్త టాలెంట్ ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా డొమెస్టిక్ లో జార్ఖండ్ కి హాజ్ బ్యాటర్ గా హాజ్ వికెట్ కీపర్ గా బాగా రాణించాడు. ఇతన్ని ఆడిస్తే మీకు ఒక ఫారెన్ స్లాట్ కూడా సేవ్ అవుతుంది. ఆ ప్లేస్ లో మనకు కావాల్సిన పేసర్ ఆర్ స్పిన్నర్ ని ఆడిపించుకోవచ్చు. ముఖ్యంగా ఇషన్ కిషన్ వెళ్ళిపోయాక ఇండియన్ కీపర్ విషయంలో రిక్వైర్మెంట్ కనిపిస్తుంది. దాన్ని రాబిన్ తో రిప్లేస్ చేస్తే మాత్రం ముంబై రఫ్ ఆడించవచ్చు. తర్వాత టీం గురించి మాట్లాడుకుందాం, కానీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వై లేట్ మామా, ఇప్పుడే కొట్టేసండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో కొట్టేసండి. లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. నెంబర్ 5 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి మనలో వికెట్ కీపర్స్ చాలా బలంగా కనిపిస్తున్నారు. ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ అండ్ జార్దన్ కాక్స్ లాంటి 3 మంచి ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ట్ సీజన్లో ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు దానికి తోడు జార్దన్ తెచ్చుకున్నారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫిల్ సాల్ట్ అండ్ జితేష్ శర్మ ఇద్దరు ప్లేయింగ్ 12లో ఆడతారు. దీనివల్ల వాళ్ళకి కావాల్సిన సిచ్యువేషన్లో మార్చుకోవడానికి ఒక చాయిస్ ఉంది. అయితే లాస్ట్ సీజన్లో మాత్రం జితేష్ శర్మనే వికెట్ కీపింగ్ చేశాడు. చేయడం అంటే ఏదో చేశాడు అని కాకుండా మంచి కీపింగ్ టెక్నిక్ చూపించాడు. 15 మ్యాచెస్లో 19 క్యాచెస్ తీసుకున్నాడు. ఇన్ కేస్ జితేష్కి ఇంజురీ అయినా ఇంకేమైనా సాల్ట్ ఎలానో ప్లేయింగ్ 12లో ఉంటాడు కాబట్టి అతనే చూసుకుంటాడు. మరి సాల్ట్ లేకపోయినా జార్దన్ కాక్స్ అతన్ని రిప్లేస్ చేస్తాడు. ఒక బ్యాటర్గా చూసుకున్నా, ఒక కీపర్గా చూసుకున్నా ఇతను చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. పర్టికులర్గా సాల్ట్ కొట్టినట్టే కాక్స్ ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్ చేస్తాడు. మొత్తానికి ఉన్న తక్కువ ఆప్షన్స్లో క్వాలిటీ కనిపిస్తుంది. నెంబర్ 4 చెన్నై సూపర్ కింగ్స్. కిందటి సారి కంటే ఈసారి మనోళ్ళ దగ్గర దడ పుట్టించే కీపర్స్ ఉన్నారు. సంజు శాంసన్, ఎంఎస్ ధోని, కార్తిక్ శర్మ అండ్ ఉర్విల్ పటేల్ రూపంలో టోటల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే మన దగ్గర అన్ని రకాల కీపర్స్ కనిపిస్తున్నారు. మీకు ప్రపంచంలోని బెస్ట్ కీపర్ కావాలంటే ఎంఎస్ ధోని లాంటి లెజెండ్ ఉన్నారు. అదే బెస్ట్ ఇండియన్ కీపర్ కావాలంటే షేక్ చేసే సంజు శాంసన్ ఉన్నాడు. లేదు ఫ్యూచర్ స్టార్స్ కావాలంటే కేకబుట్టించే కార్తిక్ శర్మ అండ్ ఉర్విల్ పటేల్ కనిపిస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే 18 నుండి 43 వరకు అన్ని రకాల జనరేషన్ బ్రాండ్స్ మన దగ్గర ఉన్నాయి. ఇలా ఏ టీంలోనూ లేదు. ఎనివే ధోని ప్రపంచంలోనే బెస్ట్ కీపర్ అయినప్పటికీ ఈసారి మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడబోతున్నట్టు తెలుస్తుంది. బికాస్ సంజు శాంసన్ వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ధోని వికెట్ కీపర్గా తప్పుకోవచ్చు. ఆల్సో కార్తిక్ శర్మ ఖచ్చితంగా ప్లేయింగ్ 12లో ఆడతాడు, కానీ మెయిన్ కీపర్గా మాత్రం సంజునే ఉంటాడు. ఇన్ కేస్ సంజుకి ఇంజరీస్ అయిన ఇంకేమైనా అలాంటప్పుడు కార్తిక్ శర్మకి కీపర్గా ఛాన్స్ ఇస్తారు. ఆల్సో ఉర్విల్ పటేల్కి డొమెస్టిక్ సర్కిట్ కీపర్గా కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇతను బ్యాకప్గా ఉంటాడు కాబట్టి అందుకే సెకండ్ కీపర్గా కార్తిక్ శర్మనే కన్సిడర్ చేస్తారు. ఏదేమైనా ఈ టీంలో ఒక కొత్త జనరేషన్ కనిపిస్తుంది. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి డీసీ దగ్గర కేసీపీడీ వికెట్ కీపర్స్ కనిపిస్తున్నారు. ఒకరా ఇద్దరా కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టెప్స్ అండ్ బెంటకిట్ రూపంలో ప్రపంచంలోని బెస్ట్ ఆప్షన్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ముగ్గురు కీపర్స్ వీళ్ళకి డైరెక్ట్ ప్లేయింగ్ 12లో ఆడతారు. బెంటకిట్ విషయంలో ఎలా ఉన్నా రిమైనింగ్ ముగ్గురు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ వీళ్ళందరికీ ఏదో వికెట్ కీపింగ్ స్కిల్ ఉంది కదా, అందుకే ఎంతమంది ఉన్నారు అని కాకుండా నలుగురు క్వాలిటీ రెగ్యులర్ కీపర్సే. అభిషేక్ పోరాల్ చూసుకుంటే బెంగాల్ టీంకి మెయిన్ కీపర్గా ఆడుతున్నాడు. దాంట్లో కిందసారి కొన్ని గేమ్స్లో కీపింగ్ చేశాడు. ఫామ్ చూసుకున్న బ్రిలియంట్గా రాణిస్తున్నాడు. అదర్వైజ్ రాహుల్ ఆల్సో లాస్ట్ టైం చాలా గేమ్స్లో కీపింగ్ చేశాడు. ఇతని గ్లోవర్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదే స్టెప్ చూసుకున్న ఒక జెన్యూన్ వికెట్ కీపర్. ఇక్కడ కాంపిటీషన్ వల్ల అవకాశాలు రావట్లేదు, కానీ అదే వేరే టీంలో ఉండుంటే మెయిన్ కీపర్గా ఆడుండేవాడు. అలానే బెండకిట్ రూపంలో మరో చాయిస్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే నలుగురు రీసెంట్ ఫామ్ ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా ర్యాంపేజ్ చూపిస్తారు. నెంబర్ 2 లక్నో సూపర్ జైంట్స్. లాస్ట్ టైం కంటే ఈసారి వీళ్ళ వికెట్ కీపర్స్ ఇంకా డేంజరస్గా కనిపిస్తున్నారు. కిందటిసారి రిషబ్ పంత్ అండ్ పూరన్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు తోడు జోస్ ఇంగ్లీష్ అండ్ ముకుల్ చౌదరిని తెచ్చుకున్నారు. దీంట్లో ముగ్గురు ఇంటర్నేషనల్ కీపర్స్ ఉంటే ఒక అప్కమింగ్ ఇండియన్ స్టార్ కూడా ఉన్నాడు. ముందుగా ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇతను 4 మ్యాచెస్కి మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పాడు, కానీ ఆప్షన్లో 8 షేర్ ప్రైజ్ వచ్చాక ఇతను డిసిషన్ మార్చుకుంటాడేమో అనిపిస్తుంది. అది జరిగితే మాత్రం ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ టాప్ లెవెల్కు వెళ్ళిపోవడం పక్కా. కీపర్గా కాకపోయినా బ్యాటర్గా టీంకి బిగ్ అసెట్ అవుతాడు. అదర్వైజ్ రిషబ్ పంత్ అండ్ పూరన్ ప్రపంచంలోని బెస్ట్ కీపర్స్గా రాణిస్తున్నారు. లాస్ట్ సీజన్లో పంత్ కీపింగ్ చేశాడు. మరోసారి అతనే ఉండబోతున్నాడు. ఈవెన్ ముకుల్ చౌదరి లాంటి కొరను తెచ్చుకున్నారు కాబట్టి ఫ్యూచర్ విషయంలోనే పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇతన్ని గ్రూమ్ చేసుకున్నారు అంటే తర్వాత వికెట్ కీపర్ విషయంలో కూల్గా ఉండొచ్చు. మొత్తానికి లక్నోకి కీపర్స్ విషయంలో మాత్రం చాలా లక్కీ కనిపిస్తుంది. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి మనోళ్ళ దగ్గర ఓ రేంజ్ కీపర్స్ కనిపిస్తున్నారు. హెన్రిచ్ క్లసెన్, ఇషాన్ కిషన్ అండ్ సాయిల్ అరోరా రూపంలో మారిపోయే ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ మీకు డొమెస్టిక్లో దంచికొట్టే కీపర్ కావాలంటే సాలిల్ కనిపిస్తున్నాడు. నేషనల్ లెవెల్లో షేకాడించే కీపర్ కావాలంటే మన ఇషాన్ కిషన్ ఉన్నాడు.
అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఓచుకోత చూపించే కీపర్ కావాలంటే మన కాటరమ్మ కొడుకు ఎండ్రిచ్ క్లాసన్ కనిపిస్తున్నాడు. మనోళ్ళ కీపర్స్ విషయంలో గ్రేట్ థింగ్ ఏంటంటే ముగ్గురు రెగ్యులర్ కీపర్సే ఆయా టీమ్స్ కి మెయిన్ కీపర్స్ గా రాణిస్తుంటారు. సాలిల్ పంజాబ్ కి డొమెస్టిక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఎమర్జ్ అవుతున్నాడు. దాంట్లోనూ మనోడైతే ఎక్సలెంట్ వికెట్ కీపర్. ఈ ఎక్స్ట్రా స్కిల్ వల్లే గుడ్ రికగ్నైజ్ దొరికింది. అదే ఇషాన్ కిషన్ చూసుకున్న వెరీ ప్రామిసింగ్ కీపర్. రీసెంట్ రంజీ ట్రోఫీ అండ్ సైన్ ముసాకిలి ట్రోఫీలో జార్ఖండ్ కి ఫుల్ టైం వికెట్ కీపర్ గా రాణించాడు. ఇన్ఫాక్ట్ అతని పర్ఫార్మెన్స్ అండ్ కెప్టెన్సీతో టైటిల్ గెలిపించాడు కూడా. ఆల్సో రీసెంట్లీ మళ్ళీ ఇండియన్ టీంలోకి కీపర్ గా పిక్ చేశారు. అదర్వైజ్ మన సలర్ ఎండ్రిచ్ క్లాసన్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ కీపర్. ఎంతమంది ఉన్నా అన్ని లీగ్స్ కీపింగ్ చేస్తుంటాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో లాస్ట్ 3 సీజన్స్ నుండి మనోడు ఎస్ఆర్హెచ్ కి మెయిన్ కీపర్ గా ఉన్నాడు. ఏదేమైనా కీపర్స్ విషయంలో కోతరంపించే ప్లేయర్స్ సన్ రైజర్స్ దగ్గర కనిపిస్తున్నారు. వీళ్ళు ఆడతో పక్క అరాచకం చూపిస్తారు. మరి 10 టీమ్స్ కాడే వికెట్ కీపర్స్ వీళ్ళే. ఎవరి దగ్గర బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ కొత్త సిరీస్ రెడీగా ఉంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకా వాళ్ళు లేట్ మామా ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.